హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నా ముందు వీడియో అయితే ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ఆ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. సో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాపనైతే స్కూల్లో దింపేసి వచ్చానండి. ఇంకా బయట అయితే డస్ట్బిన్ ఉంది, అది కూడా తీసుకువెళ్తున్నాను. నైట్ 9:30కి అలాగైతే డస్ట్బిన్ పెట్టేస్తాము. వాచ్మెన్ వాళ్ళు వచ్చేది తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకోండి గేట్ ఓపెన్ చేసినప్పుడు అయితే నేను తీసుకొని వస్తాను. మ్యాక్సిమం ఎప్పుడు కూడా గేట్ లాక్ వేసి ఉంచుతానండి. బాబు ఉన్నాడు కదా, మనం మామూలుగా గేట్ పెడితే తీసుకొని వెళ్ళిపోతాడు, అందుకని చెప్పి ఇది లాక్ వేసుకుంటాను. నాకు మెయిన్గా ఈ అపార్ట్మెంట్లో నచ్చింది ఫస్ట్ అయితే ఇదేనండి. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి బెస్ట్ అనమాట. మనము ఎప్పటికప్పుడు లాక్ వేసుకుంటే పిల్లలు వెళ్ళకుండా కొంచెం మనకి టెన్షన్ కూడా లేకుండా ఉంటుంది. సో ఇవైతే కొత్త మొక్కలండి, ఇంతకు ముందు తీసుకొచ్చినవి అయితే మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇక ఎవరు లేం కదా, వాటర్ పోయేసరికి అవి పాడైపోయినాయి. ఇక తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు అయితే తెచ్చి వేశాను. మందార, గులాబీ, అలాగే ఇది వచ్చేసి గార్లిక్, ఆనియన్ మా హస్బెండ్ పెట్టారండి ఇంట్లోవి. సో అవైతే మొక్కలు వచ్చినాయి. నెక్స్ట్ తులసి మొక్క, అలాగే తమలపాకు అండి. తమలపాకు చెట్టు ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను, మొన్న మంచిది ఉందన్నమాట. ఇక అది కూడా తీసుకొచ్చి అయితే పెట్టేశాను. ఇక్కడ మొక్కల పేరుతో ఒక బాధ ఏంటంటే నా కొడుకుతోనండి, ఎప్పుడు వెళ్ళి ఆ మట్టిలో చేతులు పెడతా ఉంటాడు, అది కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఇల్లంతా. మా వాడిని ఇంట్లో వదిలేసేలానండి, మా హస్బెండ్ అలాగే ఇంట్లోనే ఉన్నారని. ఇంటికి వచ్చేసరికి ఇక ఈ విధంగా ఆడుకొని ఉంటాడనమాట. ఇక గ్రీన్ టీ కూడా పెట్టేసి వెళ్ళాను. సో రోజు కూడా పాపని దింపేసి వచ్చిన తర్వాత గ్రీన్ టీ తాగుతాను. కొన్నిసార్లు అయితే ఇదే తాగే టైం కూడా ఉండదు, నా కొడుకుని కూడా దింపేసి వచ్చి తాగుతాను. ఈరోజైతే కొంచెం టైం ఉంది, అందుకని చెప్పి ముందే మా ముగ్గురికి అయితే కలుపుకుంటున్నాను. పిల్లలు కూడా మాతో పాటు గ్రీన్ టీ తాగుతారండి. ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక నాది అనమాట ఇది. సో ఇక వీడిని 9:30కే దింపాలి. నేను 9 అయిపోతుంది పాపని స్కూల్లో దింపి ఇంటికి వచ్చేసరికి. సో మళ్ళీ ఆ హాఫ్ అన్ అవర్లో వీడికి స్నానం చేపించి అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి బాక్స్ ఏదైనా ఫ్రూట్స్ పెట్టి అయితే పంపిస్తాను. 9:30కి వెళ్తాడు, 12:30 కల్లా వచ్చేస్తాడనమాట. సో ఆ హాఫ్ అన్ అవర్ నాకు టైం సరిపోతుంది. ఇప్పుడైతే ఇక నేను కూడా గ్రీన్ టీ తాగుతున్నాను, అంటే కూర్చొని తాగేంత టైం అయితే లేదు. సో అందుకని చెప్పేసి తాగుతూ రిమైనింగ్ వర్క్ కూడా చేసుకుంటున్నాను. నిన్న దోశల పిండికి నైట్కి నానపెట్టలేదండి, అందుకని ఏం చేశాను అంటే ఎప్పుడు నైటే మిక్సీ గ్రైండర్ వేసేస్తాను. కానీ నిన్న మార్నింగ్ నేను మర్చిపోయానమాట నానబెట్టడము. సో నైట్ ఏం చేశానంటే నానబెట్టేసాను, పొద్దున్నే వేద్దామని చెప్పి. సో ఇప్పుడైతే గ్రైండర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే గ్రీన్ టీ తాగుతున్నాం కాబట్టి టిఫిన్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది. సో నాకైతే గ్రైండర్ కూడా అయిపోయిన తర్వాత ఇక దోశలు అయితే వేసుకుంటాను. అంటే పాపకి బాబుకి ఏంటంటే ఈరోజు రైస్ ఆల్రెడీ చేశానండి. పాప అయితే బ్రెడ్ తినేసి వెళ్ళింది. ఇక బాబుకి వచ్చేసి ఏంటంటే పాపకి రైసును అలాగే పప్పు కూడా చేశాను కదా, ఆ రెండు కలిపి పెట్టుదామని చెప్పి ఇక బాబుకి ఆ రెండింటిని కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం అంటే స్పైసీ లేకుండానే పప్పు కూడా చేశాను. నా ముందు వీడియోలో మీకు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆ పప్పు ఉంది కాబట్టి బాబుకి అయితే అన్నం పెట్టేస్తానండి. ఇక నేనైతే ఇప్పుడు గ్రైండర్ వేయడానికి అన్నీ చదువుకుంటున్నాను. అంటే పొద్దున పాప వెళ్ళినప్పుడు అన్నీ ఎక్కడికక్కడ ఉంటాయి కదా, నేను లంచ్ బాక్స్ పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి ఎక్కడికక్కడ ఉంటాయి, టైం అయిపోతుంది కాబట్టి ముందు దింపడానికి వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చదువుకుంటాను. నా కొడుకుదైతే ఏదో ఒక టాయ్ అయితే ఇక్కడ ఉంటుంది, వాడు ఆడుకొని అక్కడే వదిలేస్తాడు, అది మాత్రం పక్కా ఉంటుంది. నా ప్రతి వీడియోలో కూడా రోజుకొక కార్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక గ్రైండర్ అయితే వేసేసానండి. ఈ గ్రైండర్ కూడా అయిపోతే ఇక అంటే బాబుని నేను రెడీ చేసుకుని వాడిని దింపొచ్చేలోపు గ్రైండర్ పని కూడా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇది వేసేసుకొని ఇక నేను చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు కూడా పక్కన చేసుకుంటూ ఉంటాను. గ్రైండర్ దగ్గరే ఉండనన్నమాట, మధ్య మధ్యలో తిప్పి ఇక మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. పనులు అయితే అలవాటు అయిపోయిందండి. మార్నింగ్ ఏంటంటే పాప తర్వాత బాబు వెళ్ళడం, స్కూల్ టైమింగ్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. సో నాకు త్వరగానే అయిపోద్ది అనమాట పని కూడా. సో ఇప్పుడు వచ్చేసి ఇక బాబుకి అయితే వేడి నీళ్ళు పెడుతున్నాను. హీటర్ పెడదామని చెప్పి నీళ్ళు పట్టానండి. ప్లాస్టిక్ బకెట్లు వీటిలో అయితే ఏం పెట్టను, కింద కూడా పెట్టానండి. బాబుకి అందకుండా ఇలాగ పైనే మాకు బ్యాక్ సైడ్ ఉంటుంది ప్లగ్, అది బాబుకి కూడా అందదు, ఈ వైర్ కూడా అందదనమాట. సో అందుకని ఒక సైడ్కి అయితే ఆ విధంగా పెట్టేసుకుంటాం హీటరు. ఏదైనా సరే హీటర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి అందరూ కూడా పెట్టినప్పుడు. నెక్స్ట్ ఇక ఒక పక్కన పప్పు కూడా తిరుగుతుంది. ఇక బాబుకి లోపైతే ఇదిగోండి రైస్ పెట్టేద్దామని చెప్పి అయితే కలుపుతున్నాను. అంటే వేడి నీళ్ళు కూడా అయిపోతాయి కదా, ఈ లోపు
అంటే ఏంటంటే సగమే తింటాడు, మళ్ళీ స్నానం చేయించుకొచ్చి మధ్యలో మళ్ళీ వాడు వెళ్ళేలోపు మిగతా సగం కూడా పెడతాను. ఒకటేసారి పెట్టిన తిండి అనమాట. అటు ఇటు ఆడుకుంటూ ఉన్నప్పుడు నేనైతే పెడుతూ ఉంటాను. పాలకూర పప్పు అయితే వండానండి, దాంట్లోకి నెయ్యి అయితే వేసి పెడుతున్నాను. మనం పొద్దున్నే టిఫినే పెట్టాలని లేదండి, ఏది అవైలబిలిటీలో ఉంటే అది పెట్టేయచ్చు. కొన్నిసారి రాగి జావ కూడా ఇస్తానండి, అంటే ఇడ్లీ దోశ ఇలా లేనప్పుడు రాగి జావ కూడా ఇస్తూ ఉంటాను. ఏది ఉంటే అదండి. ఎలాగో పాపకు కూడా నేను మార్నింగే ప్రిపరేషన్ అంతా అయిపోద్ది కాబట్టి ఫుడ్ ఏమీ లేదంటే రైస్ అన్నా పెట్టేస్తాను, పెరుగన్నమైనా సరే పెట్టయితే పంపించేస్తాను, ఏదో ఒక 4 ముద్దలు. అంటే వాళ్ళు తినేది కూడా కొద్దిగే కదండి, మార్నింగ్ కొంచెం తింటే మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. అసలు ఏం తినకుండా వెళ్తే మళ్ళీ స్కూల్లో కూడా ప్లే స్కూల్ కదండి ఇప్పుడు వేసింది, ఏదో ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ ఎనర్జీ అయితే సరిపోదు. సో ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇక్కడే కూర్చోబెడతానండి, మ్యాక్సిమం కూడా గుమ్మం దగ్గర ఎండ బాగా పడుతుందనమాట. అందుకని మా వాడు ఆడుకోవడం కానీ మొత్తం అంతా కూడా ఇక్కడే చేయమని చెప్పాను, సో అలాగే చేస్తాడు. సో రైస్ అయితే ఇంకా సగం అయితే ఉందండి, ఈ లోపు అయితే నేను వాడికి స్నానం కూడా చేపించి తీసుకొచ్చేసాను. సో ఈ విధంగా రెడీ చేసుకుంటున్నప్పుడే మిగతాది కూడా మధ్యలో స్పూన్ వేసుకొని పెడుతూ ఉంటాను. ఇకైతే రెడీ అవుతున్నాడు, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఏమి ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్లో జాయిన్ అయిన ఒక 2 days ఏమి ఇబ్బంది పెట్టాడు, కానీ తర్వాత నుంచి వాడికి అలవాటు అయిపోయింది. వాడి బాక్స్ అంటే వాడి బ్యాగ్లో అన్నీ పెట్టినా లేదో చెక్ చేసుకోవడము, వాడు స్నానం చేయడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ రొటీన్గా వాడికైతే అలవాటు అయిపోయింది. సో ఇక నేనైతే వాడికి ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్ ఒకటి పెట్టి వాడి బ్యాగ్ అయితే రెడీ చేశానండి. కానీ చెక్ చేసుకుంటాడు అనమాట, నేను పెట్టానా లేదా, వాడి స్నాక్స్ బాక్స్ అనేది మళ్ళీ చూసుకుంటాడు. సో వీడు వెళ్ళేలోపు అయితే నేను కలిపిన ఫుడ్ అయితే ఎలాగైనా సరే ఫినిష్ చేస్తానండి. తెలిసిందే కదా, పిల్లలతో బాగా ఆడతారు, వాళ్ళకి తెలియదు ఆకలి వేసినా సరే సరిగ్గా తినాలని. అందుకని చెప్పి వెళ్ళేలోపు మ్యాక్సిమం అంతవరకు కూడా పెడుతూ ఉంటాను. సో ఈ విధంగా అయితే బాబుకి కూడా ఇక 9:30 అయిందనమాట. ఇక వాడిని కూడా తీసుకువెళ్ళిపోతున్నాను స్కూల్కి. పక్కనేనండి స్కూలు, నాకు 2 minutes అనమాట, మా పక్క రోడ్లోనే ఉంటుంది. సో బ్యాగ్ అయితే వాడు తగిలించుకుంటాడంటే నన్ను పట్టుకోవద్దన్నాడు. దాంట్లో బుక్స్ కూడా ఏం లేవండి, బరువు లేదనమాట, అందుకు ఇచ్చేసాను. వెళ్ళైతే ఇక డ్రాప్ చేసి వచ్చేసాను. ఇక డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక తెలిసిందే కదా, మన ఆడవాళ్ళకి ఇంట్లో మెయిన్ చదువుకోవడం. మనకి ఏంటంటే పిల్లలు ఉన్నంతసేపు ఇల్లు ఎంత హడావిడి అంటే ఎంత చికచికాగ్గా ఉన్న టాయ్స్ కానీ అన్నీ ఎక్కడున్నా సరే ఇక సదరబుద్ధి అవుతుంది. ఎందుకంటే మనం పక్కన చదువుతూనే ఉంటాము, ఇంకొక పక్కన వాళ్ళు వేస్తూనే ఉంటారు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. వన్స్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఇలా ఒకసారి మార్నింగ్ చదువుకొని అలా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేనైతే మా బాబు కూడా వెళ్ళిపోయినాకే స్టార్ట్ చేస్తాను మొత్తం క్లీనింగ్ అంతా కూడా. మెయిన్ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదండి, పూజలు అవన్నీ కూడా. అలా ఉన్నప్పుడైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి వాళ్ళు లేచేలోపే క్లీనింగ్ అదంతా కూడా ఫినిష్ చేసుకుంటాను. రిమైనింగ్ అన్ని డేస్లో కూడా బాబు 9:30కి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిన తర్వాతే క్లీనింగ్ అంతా పెట్టుకుంటానండి. సో ఒకరోజు అంటే రోజు అయితే క్లాత్ పెట్టుకుంటాను, తడి క్లాత్. డైలీ అయితే పెట్టనండి, రోజు అయితే పెడతాను. సో ఈ విధంగా అయితే క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ అయినాకైతే ఇక మా వారికి ఇప్పుడు ఆకలి వేస్తే అప్పుడైతే నేను ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేద్దామని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇప్పుడే ఇంకా దోశపిండి అవుతుంది. మా వాడి ట్రక్ అయితే ఇలా ఉంటుంది, కానీ నేను అది అక్కడే ఉంచుతానండి. ఎందుకంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట, వాడు ఆడుకున్నప్పుడే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో వాడి ట్రక్ని అయితే అక్కడే ఉంచాను. ఇక దోశపిండి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి, దాన్ని కూడా తీసేసుకుంటున్నాను. ఇవ్వండి ఈ విధంగా అయితే తీసేస్తున్నాను. మనం లేదా రన్నింగ్లో ఉన్నప్పుడే తీస్తే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, త్వరగా పిండి అంతా కూడా ఖాళీ అయిపోతుంది, మనకి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా పట్టుకుంటానండి దోశల పిండి, ఎందుకంటే అప్పుడప్పుడు నేను పునుగులు గట్రా వేస్తూ ఉంటాను. సో ఈ మధ్య ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించేసాము, అందుకని చెప్పేసి మామూలుగా దోశల వరకే నేను పిండి కొంచెం లూజ్గానే పట్టానమాట. లేకపోతే అసలు ఇంత లూజ్గా పట్టను, చాలా గట్టిగా పడతాను. ఇక వాటర్ కూడా పోసేసి ఒకసారి అయితే ఇవి మనం ఈరోజు వేసుకునే దోశలు అయితే కలుపుకోవాలండి. మొత్తం దోశ పిండిలో అయితే ఆ వాటర్ యాడ్ చేయకూడదు. సో అవి అయితే నేను ఈరోజు సపరేట్గా తీసుకునే గిన్నెలో అయితే పోయడానికైతే ఉంచుకున్నాను.
ఇంక ఇది కూడా బయట పెట్టేసి నానబెట్టేసి అనమాట వాటర్ పోసి. ఇక మాకైతే దోశలు వేసుకోవడానికి అయితే పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. మిగతాదంతా స్టోర్ చేసేసుకొని మాకు ఇప్పుడు ఎంత కావాలో అంత అయితే వేసుకోవడానికి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా మనం తీసుకొని ఓ పక్కన పెట్టుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. అంటే డే టైం కదా నేను రుబ్బింది, సో మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కదా, అందుకని చెప్పి సరిపోతుంది. ఇక బయట ఉంచట్లేదు. ఈ మధ్య ఏంటంటే ఎక్కువసేపు బయట ఉంచినా సరే కొంచెం పిండి పాడైనట్టు అనిపిస్తుంది, పులుపు స్మెల్ అనేది త్వరగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒకవేళ నైట్కి రుబ్బేస్తే కనుక బయటే ఉంచుతాను. నైట్ అంతా కొంచెం చల్లగానే ఉంటుంది కదా, చల్లదనానికి ఏం పాడవదు. మార్నింగ్ దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలా మార్నింగ్ రుబ్బితే కనుక వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, నేను కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్న దోశల్లో. ఎందుకంటే ఇప్పటికిప్పుడే రుబ్బింది కాబట్టి గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి. సో ఇలా వేసి బాగా కలిపి అలా ఒక 2 minutes వదిలేసి అప్పుడైతే దోశలు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక 5 minutes వరకు అలా వదిలేసాను. తర్వాత దోశలు వేసుకోవడం అయితే చూపిస్తున్నాను. సో ఇది పెనం అండి, ఇది తెలిసిందే కదా, ఐరన్ పెనము, చాలా బరువు కూడా ఉంటుంది అనమాట. సో ఇక దోశలు అయితే స్టార్ట్ చేసాను. ఈ దోశలు అయితే ఇక అన్నీ చూపించట్లేదు. నాకు మా వారికి కూడా ఇద్దరికి కూడా ఒకటేసారి వేస్తాను దోశలు. ఆయనకి వేసి ఇచ్చేసి తర్వాత నేను వేసుకుంటాను అనమాట. ఆయన తినేస్తూ ఉంటారు. ఇక వేడిగా నేను కూడా అలా వేసుకుని ఇలా తింటూ ఉంటాను కొన్నిసార్లు అయితే. ఇక టైం అయితే ఇప్పుడు అరౌండ్ 10:15 అలా అవుతుందండి. సో ఇక మా వారికి అయితే ఫస్ట్ వేసి అయితే ఇచ్చేస్తున్నాను. చూసారా, పిండి కూడా చక్కగా ఉంది, మెత్తగా ఉంటుంది అనమాట. కొంచెం మనము సోడా ఉప్పు, తినే సోడా ఉప్పు ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అది వేసుకుంటే బాగుంటుంది. నాకు ఆల్రెడీ నేను నిన్న పుదీనా పచ్చడి చేశాను, ఆ పుదీనా పచ్చడి ఉంది. సో ఇక మా వారికి అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇది నా ప్లేట్. ఇక నేనైతే ఇక టేస్ట్ చేస్తున్నాను. ఇంకొక దోశ ఉంది, అది కూడా తీసుకుని వెళ్దామని ఈ లోపైతే తింటున్నాను. చాలా బాగుందండి. ఎంతైనా దోశలోకి పల్లి చట్నీ కన్నా టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, అల్లం పచ్చడి ఇలాంటివి బాగుంటాయండి. ఎక్కువ నాకు వీటితోనే తినాలనిపిస్తుంది కూడా. సో పుదీనా పచ్చడితో అయితే ఈరోజు దోశలు అయితే తినేసాము. ఇదిగోండి, ఇంకొక దోశ అయితే ఉంది, మళ్ళీ తర్వాత పెట్టుకుందామని అయితే అది పక్కన పెట్టేసి కూర్చొని తినడానికి అయితే వెళ్తున్నాను. మా వారైతే ఈ లోపైతే తినేసారండి. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము, చేసిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి అయితే ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతున్నాం ఈ మధ్య. ఇంతకుముందు టీ కాఫీ అలా తాగేదాన్ని, కానీ అది కూడా ఆపేసి మా వారికి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కాబట్టి ఆయన ఏదో ఒక జ్యూస్ అయితే చేసిస్తారు. సో ఆ జ్యూస్ అయితే తాగుతున్నాను. సో ఈరోజు అయితే ఇక మా వారు ఏం జ్యూస్ చేస్తున్నారంటే బీట్రూట్ క్యారెట్ అనమాట. ఇది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, ఇది 11:30 ఆ టైం అండి. ఇప్పుడు తినేసిన తర్వాత ఇక నేనైతే కొంచెంసేపు అయితే అలా కూర్చొని అయితే ఇక రిమైనింగ్ పనులు ఏమైనా ఉంటాయి చూసుకున్నాను. అలాగే వీడియో ఉంటే ఎడిట్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ టైంలో అయితే మా వారు జ్యూస్ అయితే చేస్తారండి. ఇదిగోండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చారు. ఇంకా మా బాబుకి కూడా పక్కనైతే పెట్టేసి ఉంచాము. పాపకైతే వచ్చినప్పుడు ఈవినింగ్ ఇస్తాను, లేదంటే ఫ్రూట్సే పెట్టేస్తాను అనమాట డైరెక్ట్గా. మేమైతే ఇలా డే టైం అయితే జ్యూస్ అయితే 11:30కి అయితే కంపల్సరీ తాగుతున్నామండి. అంటే ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి టీ కాఫీలు కూడా డేకి 1 టైమే, అంటే ఈవినింగ్ ఏదన్నా 5 o'clock అలా అయితే తాగుతున్నాం. మిగతా టైం అయితే ఈ విధంగానే చేస్తున్నామండి. ఇదండి నాది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.